సరైన హిట్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర మూవీతో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా మొదటి రోజే ఓ రేంజ్ లో నెగటివ్ టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. దానికి తోడు వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతూ ఉండటంతో ఇక రవితేజకి మరో నిరాశ కలిగించే రిజల్ట్ కన్ఫర్మ్ అవ్వగా రీసెంట్ గా రవితేజ మూవీస్ మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ తర్వాత వీకెండ్ లో షేర్స్ ఎలాగోలా వచ్చిన తర్వాత మాత్రం షేర్స్ ఏవి లేకుండా డౌన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా వీకెండ్ తర్వాత డ్రాప్స్ ఉన్నా కానీ మేజర్ మాస్ సెంటర్స్ లో షేర్స్ కంటిన్యూగా రాగా రెండో వీకెండ్ లో కూడా మాస్ సెంటర్స్ లో సినిమా మంచి జోరునే చూపించింది పోటీలో. దాంతో ఇప్పుడు ఓవరాల్ గా 20 కోట్ల గ్రాస్ మార్కును సినిమా దాటేసింది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ వీకెండ్ వరకు సినిమా తేరుకుంటుందో లేదో అనుకున్నా కానీ మేజర్ సెంటర్స్ లో షేర్స్ ను సాధిస్తూ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 20 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఫ్లాప్ టాకే వసూళ్లు ఇప్పటికీ వచ్చాయి అంటే హిట్ టాక్ పడి ఉంటే ఖచ్చితంగా రవితేజ ఎదురు చూసిన సాలిడ్ కంబ్యాక్ ఈ సినిమాతో సొంతమై ఉండేదని చెప్పవచ్చు. మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ గట్టిగానే పడడంతో పాటు రవితేజ వరుస ఫ్లాప్స్ ఇంపాక్ట్ వలన జనాలు ఈ సినిమా చూడడానికి అనుకున్న రేంజ్ లో రాలేదు. కానీ ఎలాగోలా 20 కోట్ల మైలురాయిని దాటేసిన ఈ సినిమా ఇప్పటికీ లాంగ్ రన్ లో ఎంతో కొంత కలెక్షన్ అందుకొని 25 కోట్ల గ్రాస్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది. ఈ వారం వచ్చే సినిమాల రిజల్ట్ ను బట్టి సినిమా మరికొంత కలెక్షన్ ను యాడ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. కానీ బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి మాత్రం ఈ కలెక్షన్ సరిపోవనే చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.